సపోర్టింగ్ యాక్టర్స్ అన్నారు కదా, మీకు రెమ్యునరేషన్ దగ్గరకు వచ్చేసరికి కొన్ని ప్రొడక్షన్ హౌస్లు ఇబ్బంది పెడుతుంటాయి. ఇప్పుడు అది లేదులేండి. మా అసోసియేషన్ వచ్చిన తర్వాత యూఆర్ ఫీలింగ్ ఫ్రీ అంటే అడగడానికి మాకు ఉంది. మ్యాక్సిమం చేయరు. ఇంకా మేము అడిగినా వాళ్ళు చేయట్లేదు అంటే మనం ఎంత అడిగినా వాళ్ళు ఇవ్వరు. అలా నాకు వెరీ బిగినింగ్లో అయింది. అప్పుడు నా పే చాలా తక్కువ, స్టార్టింగ్లో కదా, వాళ్ళు ఇవ్వడమే ఎక్కువ అనుకుంటున్నాం, ఛాన్స్ ఇవ్వడమే ఎక్కువ అని ఫీల్ అయిన పీరియడ్ అది. అప్పుడు బాగా ఏడిపించేవాళ్ళు, ఇచ్చేవాళ్ళు కాదు. బట్ కొన్ని ప్రొడక్షన్స్ ఏంటంటే చిన్నవా పెద్దవా అన్నది కాదు, అదంతే, ఇంకా ఇవ్వాలి అంటే ఇచ్చేస్తారు. ఇబ్బంది కూడా అయినాయి స్టార్టింగ్లో. వీళ్ళ పేమెంట్స్ కోసం నేను చేయలేదు, అయినాయి. అది హీరో హీరోయిన్లకే తప్పట్లేదు, ఇంకా మాకే ఉంది. మీరు చూస్తున్నారు కదా, హీరోలు కూడా ఇప్పుడు వేసేస్తున్నారు, కేసులు వేస్తున్నారు. సో మేమెంత అందులో క్రీటాకార్ అంటే ఒక్క ఇదే కాదు కదా, మా పేరెంట్స్ ఉంటారు, ఫస్ట్ థింగ్ బ్రదర్స్ ఉంటారు, వాళ్ళు కొంటారు. ఒక్క సినిమా మీదే మేము ఎర్న్ చేస్తున్నాం అన్నది తప్పు. మా ఫాదర్ బిల్డర్ ఫస్ట్ ఆఫ్ ఆల్. నేను కార్ అంటే నాకు కార్స్ ఇంట్రెస్ట్. అంటే నేను కొత్తలో ఫిలిమ్స్కి వచ్చినప్పుడు ఏంటంటే ఇంట్లో ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఎవ్వరు అమ్మ నువ్వు సినిమాకి వెళ్ళు, నువ్వు సినిమాలు చెయ్యి, మేము ఫుల్ ఫ్రీడమ్ ఇస్తామని ఏ పేరెంట్ అనరు. అండ్ డిఫరెంట్, మా పేరెంట్స్ అస్సలు అనరు. అలాంటిది నేను ఫిలిమ్స్కి వచ్చి చెప్పకుండా చేస్తుంటే ఎవరికన్నా కోపం వస్తుందిగా. సో అప్పుడు కొంచెం డివైడ్ అయి ఉన్నారు. అంటే నువ్వు అది వదిలేసేయి, హ్యాపీగా చదువుకున్న జాబ్ వస్తుంది కదా అని చెప్పి వాళ్ళు కొంచెం రెస్ట్రిక్ట్ చేశారు ఫైనాన్షియల్గా. సో వాట్ ఎవర్ ఐ ఎర్న్ ఇన్ ద ఫిలిమ్స్ అదే నేను తిని ఉండడం అలా. ఇప్పుడు ఏంటంటే నాకు వాళ్ళ సపోర్ట్ వచ్చేసింది ఆఫ్టర్ రిలీజింగ్ ఆఫ్. అవును, ఈ ఫిలిమ్స్ కొన్ని రిలీజ్ అయ్యి ఓకే షీఈస్ డూయింగ్ సంథింగ్, తను అనుకున్నది చేస్తుంది, బట్ మనం కూడా కొంచెం సపోర్ట్ ఇద్దామని వాళ్ళు ఒకటే అన్నారు, యూ డోంట్ సఫర్ ఫైనాన్షియల్లీ, నేను మళ్ళీ మేము సపోర్ట్ చేస్తాం, వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ యూ గో అని అన్నారు. అందుకే ఇప్పుడు రీసెంట్గా ఫిలిమ్స్ ప్రొడ్యూస్ చేయడం, అదే షార్ట్ ఫిలిమ్స్ 2 ఫిలిమ్స్ చేయడం అలా. సో ఇంట్లో సపోర్ట్ ఇప్పుడు ఇంట్లో సపోర్ట్ బాగుంది. యాక్చువల్గా బెంజ్ తీసుకుందాం అనుకుని మళ్ళీ అది తీసుకుంటే తక్కువ టైంలో ఇండస్ట్రీలో సపోర్టింగ్ క్యారెక్టర్ బెంజ్ దాకా వచ్చింది. మరి సినిమాలు అందరికీ నేను చెప్పాలి కదా. ఇప్పుడు నేను వేసుకొని వెళ్తాను, ఎవడో ఎక్కడో చూస్తాడు కృష్ణానగర్లో, అరే ఇది సడన్గా ఇది కాల్ మార్చేసింది, బెంజ్ ఎలా కొన్నది, ఇది చేసే రోల్స్ ఏంటి, దీనికి ఎంత వస్తాయి డబ్బులు, దీంతో తిని బెంజ్ కొనేస్తుందా, ఇట్లాంటి రూమర్స్ వస్తాయి. వాటిని మనం కోరి ఎందుకు వాళ్ళకి ఛాన్స్ ఇవ్వాలి? Everyone knows that I have a good family and supporting family with good financial background. So, Krita is okay. Krita kuda nenu loan pettanu, adem direct payment kaadu.